హలో డార్లింగ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది న్యూ మూవీ రివ్యూ ఆఫ్ డ్రింకర్ సాయి. మరి ఈ మూవీ బాగుందా లేదా, ఈ మూవీని మనందరం థియేటర్లో చూడొచ్చా లేదా అని చెప్పేసి ఇలాంటి డౌట్స్ అయితే చాలా మందికి వచ్చే ఉంటాయి. అండ్ ఈ మూవీ గురించి నేను ఇప్పటి నుంచి ఎదురు చూస్తున్నాను, ఎందుకంటే ఇన్స్టాలో ఎక్కడ చూసినా దీని గురించి అదే మన పవర్ స్టార్ గారి కట్అవుట్ అండ్ మన ప్రభాస్ గారి కట్అవుట్ తీసుకొచ్చి వీళ్ళ ట్రైలర్ ని వీళ్ళైతే ప్రమోట్ చేసుకుని అదే లాంచ్ చేయడం అయితే జరిగింది ఈవెంట్ లోనే. మరి ఆ వీడియోస్ ఎక్కడ చూసినా అయితే అవే కనిపిస్తున్నాయి. మరి అప్పటి నుంచి నేనైతే ఈ మూవీ కోసం అయితే వెయిటింగ్. అండ్ ఈ మూవీ బాగుందా లేదా, ఈ మూవీని మనందరం థియేటర్లో చూడొచ్చా లేదా అని చెప్పేసి ఇలాంటి డౌట్స్ అయితే చాలా మందికి వచ్చే ఉంటాయి. ఇవన్నీ మీకు చెప్పడానికే కదా నేనున్నాను. మరి దానికన్నా ముందు కొత్త మన ఛానల్ ని చూడడానికి వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ నోటిఫికేషన్ ఆన్ లో పెట్టుకోవడం అసలు అయితే మర్చిపోకండి. మరి మూవీ గురించి అయితే చెప్పాలంటే నాకైతే మూవీ అయితే నచ్చింది డార్లింగ్స్. మరి మన యూత్ కి కావాల్సిన స్టఫ్ మొత్తం అయితే ఈ మూవీలో ఉంటుంది. అండ్ ఇలాంటి కమర్షియల్ మూవీస్ కి ఎలాంటి సీన్స్ అయితే కావాలో అలాంటి కల్ట్ సీన్స్ అయితే ఈ మూవీలో బాగానే పడ్డాయి. అందుకే ఈ మూవీకి ఏ రేటెడ్ మూవీ అని చెప్పేసి ఇచ్చారనుకుంటా. అండ్ మూవీలో 18+ డైలాగ్స్ కూడా అయితే చాలా గట్టిగానే పెట్టారు నిజంగా చెప్పాలంటే. అండ్ ఇలాంటి మూవీకి కావాల్సిన ఆ లవ్ సీన్స్ కానివ్వండి, లేదంటే ఆ ఎమోషన్ సీన్స్ ని అయితే చాలా బాగానే చూపించారు. అండ్ అవి డెఫినెట్ గా అయితే వర్కౌట్ కూడా అయితే అయ్యాయి అని చెప్పేసి చెప్పాలి. అండ్ మూవీలో కామెడీ టైమింగ్ కూడా అయితే చాలా బాగుంటుంది. అండ్ డెఫినెట్ గా ప్రతి ఒక్కరు అయితే ఎంజాయ్ చేస్తారు. అండ్ తాగుబోతుల గురించి అయితే తెలిసిందే, వాళ్ళు తాగాక ఎలా బిహేవ్ చేస్తారని చెప్పేసి ఈ మూవీలో మీరు అయితే డెఫినెట్ గా అయితే చూస్తారు. అది చూస్తున్నప్పుడు డెఫినెట్ గా అయితే ప్రతి ఒక్కరు మన వాళ్ళు ఇలానే చేశారు అనే ఫీలింగ్ అయితే ప్రతి ఒక్కరికి అయితే కలుగుతుంది. అండ్ మూవీలో డెఫినెట్ గా ఇంటర్వెల్ బ్యాంగ్ అయితే ప్రతి ఒక్కరికి అయితే నచ్చుతుంది. కొద్దిగా సెకండ్ హాఫ్ స్లో అయిన ఫీలింగ్ అయితే కలిగింది. ఆ తర్వాత మళ్ళీ క్లైమాక్స్ కి వచ్చే వరకు మూవీ అంతా సెట్ అయిపోతుంది. అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా అయితే చాలా బాగా అనిపిస్తుంది. అండ్ సాంగ్స్ గురించి చెప్పాలంటే ప్రతి ఒక్కరికి సాంగ్స్ గురించి తెలిసిన విషయమే. హీరోయిన్ తో వచ్చిన బాగీ సాంగ్ మాత్రం మూవీలో నెక్స్ట్ లెవెల్ అనిపిస్తుంది డెఫినెట్ గా ప్రతి ఒక్కరికి. అండ్ ఆ మాస్ ఎలివేషన్స్ కానివ్వండి, ఆ డైలాగ్స్ కానివ్వండి మూవీలో నెక్స్ట్ లెవెల్. అండ్ ఇలాంటి లవ్ స్టోరీ మూవీస్ లో డెఫినెట్ గా ఆడియన్స్ కి ఎమోషన్ కనెక్ట్ అవుతే చాలు డెఫినెట్ గా మూవీ అయితే నచ్చుతుంది. అండ్ వీళ్ళైతే అదే ప్లాన్ చేశారు, డెఫినెట్ గా అది వర్కౌట్ అయిందని చెప్పేసి చెప్పాలి. అండ్ హీరో హీరోయిన్ కూడా వీళ్ళిద్దరికి ఇది ఫస్ట్ టైం మూవీ అయినా కానీ ఇద్దరు చాలా బాగా చేశారు. అండ్ వాళ్ళ క్యారెక్టర్ లో దూరిపోయారు అని చెప్పేసి చెప్పాలి ఇద్దరు కూడా. మరి అసలు ఈ మూవీని మేము థియేటర్ లో చూడొచ్చా లేదని చెప్పేసి డౌట్ ఉన్న వాళ్ళు మీరైతే ఎలాంటి డౌట్ అయితే పెట్టుకోకుండా హ్యాపీగా మూవీకి అయితే వెళ్ళిపోండి. అండ్ డెఫినెట్ గా మీ ఫ్రెండ్స్ తో కలిసి అయితే చూడండి, ఖచ్చితంగా అయితే ఎంజాయ్ చేస్తారు. మరి ఫ్యామిలీతో కలిసి చూడాలంటే కొన్ని సీన్స్ ని అయితే ఇగ్నోర్ చేస్తే హ్యాపీగా ఫ్యామిలీతో కూడా అయితే చూసేసుకోవచ్చు. అండ్ కొన్ని 18+ డైలాగ్స్ ఉన్నాయని చెప్పేసి కదా, అవన్నీ ఫ్యామిలీతో చూస్తే కొద్దిగా అయితే ఇబ్బంది పడచ్చు. అండ్ ఫ్రెండ్స్ తో చూస్తే కనుక డెఫినెట్ గా అయితే వాటిని కూడా అయితే మీరైతే ఎంజాయ్ చేస్తారు. అందుకే ఫ్రెండ్స్ తో కలిసి చూడాలని చెప్పేసి చెప్తున్నాను. అండ్ దట్స్ ద రివ్యూ ఆఫ్ డ్రింకర్ సాయి. ఐ హోప్ యూ ఆల్ లైక్ ఇట్. అండ్ ఇంతవరకు మన ఛానల్ ఎవరైనా చూస్తూ కూడా సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే డెఫినెట్ గా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ ఆన్ లో పెట్టుకోవడం అసలు అయితే మర్చిపోకండి. మరి ఆల్రెడీ మనం అయితే 11K అయితే ఎప్పుడో కంప్లీట్ అయితే చేసేసుకున్నాం. ఇలాగే 15K 20K కూడా అయితే ఫాస్ట్ గా కంప్లీట్ చేసేసుకోవాలని చెప్పేసి అయితే కోరుకుంటూ ఖచ్చితంగా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ ఆన్ లో పెట్టుకోవడం అసలు అయితే మర్చిపోకండి. ఎందుకంటే మన ఛానల్లో మూవీకి సంబంధించిన అప్డేట్స్ కానివ్వండి, లేదంటే మూవీకి సంబంధించిన కంటెంట్స్ రివ్యూస్ అయితే వస్తూనే ఉంటాయి కాబట్టి సో సబ్స్క్రైబ్ టు మై ఛానల్ గైస్. అండ్ బెల్ నోటిఫికేషన్ అయితే తప్పకుండా అయితే ఆల్ అయితే పెట్టుకోండి. ఎందుకంటే మన ఛానల్లో మూవీకి సంబంధించిన కంటెంట్స్ కానివ్వండి, లేదంటే మూవీకి సంబంధించిన అప్డేట్స్ రివ్యూస్ అయితే వస్తూనే ఉంటాయి కాబట్టి సో సబ్స్క్రైబ్ టు మై ఛానల్ గైస్. అండ్ నెక్స్ట్ మంచి వీడియోస్ తో అయితే మనం అయితే మళ్ళీ కలుద్దాం. మరి బాయ్ డార్లింగ్స్ అందరికైతే.